నాకు ఇచ్చాడని చెప్పే విధంగా మీ ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా? మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందే? వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రాసుకొని 6 కోడి కూస్తుందో తెలియదు కానీ 1వ తారీఖున నేరుగా మీకు పెన్షన్ ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని ఆలోచన చేయనని. రేపు 2024 ఎన్నికల్లో మళ్ళీ మనం వెనక్కిపోతామా? మళ్ళీ ఇంకో నాయకుడు ముందుకు వెళ్ళి ఏ జన్మభూమి కమిటీ అను వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలను లేదా నువ్వు ఏ పార్టీకి ఓటేశారని అడిగి వెనక్కి వెళ్తామా? లేకపోతే మా బిడ్డ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, జగన్ అన్న ఉన్నాడు, మాకు 2024లో జగన్ అన్నకు ఓటు వేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామా? ఆలోచనకు మాత్రమే చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు తెలుగుదేశం గాని పవన్ కళ్యాణ్ గాని ఒకటే చెప్తా ఉన్నారు, మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి చేయబోయే పని ఏంటంటే వాలంటీర్ని పెరిగి పారేస్తాం. మళ్ళీ పేదవాడు, ఈ బీసీ, ఈ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు మళ్ళీ మా ఇల్లు చుట్టూ తిరగాలి, మమ్మల్ని పథకాలు అడగాలి, అప్పుడు మేము వెయ్యాలి తప్ప నేరుగా వాళ్ళకి పథకాలు వచ్చే అవకాశం కల్పించకూడదని ఆ పార్టీలైతే నా అక్క, నా చెల్లి, నా అమ్మ, మా అన్న, మా తమ్ముడు ఎవరి దగ్గర దేయాల్సిన అవసరం లేదు. నిజంగా అర్హులైతే నేరుగా వాళ్ళ ఇంటికే పథకం ఇస్తానని చెప్పిన జగన్ గెలిపించుకుంటామా? ఆలోచన మాత్రమే చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, ఏ ఒక విప్లవైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఆ అడుగుని 10 అడుగులు వేసుకుంటామా లేతే ఆ వెనక 10 అడుగులు వేస్తామని ఆలోచన చేయాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు 2019 తర్వాత మనకి మంత్రులు కానీ, సగం వాటా మంత్రులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఈ రోజు ముఖ్యంగా మైనార్టీలో 4 మండలి సభ్యులు కానీ, 4-5 మంది శాసనసభ్యులు కానీ, ఈ రోజు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాని కానీ మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా? లేకపోతే 2024లో జగన్ అన్నకి ఏమన్నా చిన్న పొరపాటు చేసి వెనక్కి వెళ్ళిపోతామా అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ, మైనార్టీ, ఎస్సీ ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరు జిల్లా, మీ అందరికి కూడా తెలుసు, నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ బీసీకి మంత్రి ఇవ్వాల, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను. మేము ఎక్కడికైనా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే, అన్ని పదవులు మీకే అని. అప్పుడు గర్వంగా ఉంటుంది, మా అన్న జగన్ అన్న ఉన్నాడు, మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకు ఉంటుంది. అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈ రోజు జగన్ అన్న మనల్ని నమ్మి ఈ రోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్ని చెప్పినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్ లో వేసే డీబీటీ పథకాలు కానీ ఈ రోజు ఇంత మందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు, వీళ్ళందరూ నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి 2024లో పోతా ఉన్నారు. జగన్ అన్నని రేపు 2024లో మన భుజ స్కంధాల మీద మోసి 2024లో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే రపరపరాడాలి ఫ్యాన్ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్ అన్నని ఇప్పుడు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో మారిపోతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే, ఈరోజు ఒకటి చెప్తా ఉన్నా, జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరనో, లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది. కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసులు ఒకటే చెప్తా ఉన్నా, మేము పనికిరారని తీసివేసిన వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకు అభ్యర్థులు కొరవైతే, మాకు అభ్యర్థులు ఎక్కువైతే
175 మందిని 175 పెట్టగలుగుతాం, కానీ 200 మంది 300 పెట్టలేము. కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా? ఈ రోజు ఫుల్ హౌస్ఫుల్ అయ్యి టికెట్లు దొరక్క ఒక ప్రపంచంలో ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరూ కూడా ఆలోచించాలి. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కుట్రలు పనినా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఏదో ఛానళ్లు కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మీ ఆశీస్సులు, మీ దీవెనలు అన్నకు ఉండాలా. ముఖ్యంగా మహిళా తల్లులు మీ చల్లని చూపు, మీ చల్లని ఆశీస్సులు అన్నకు ఉండాలా, మీ బిడ్డగా ఉండాలా అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నకి సైనికుడిగా మొట్టమొదటి రోజు నుంచి అండగా ఉన్న మీ శాసనసభ్యుడు రాయచోటి శ్రీకాంత్ అని ఎలాగో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మెజారిటీ వాళ్ళ సంఖ్య ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక మైనారిటీ సోదరుని ఎమ్మెల్సీ చేయటమే కాకుండా మండలిలో కూడా వైస్ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, కనీసం ఒక శాసనసభ్యుని కూడా, ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంది. ఎలాగో ఈ ప్రాంతంలో మీరు 40,000 50,000 మెజారిటీ రాయచోటి శ్రీకాంత్ అన్నకి ఇస్తారు. దాంట్లో ఎటువంటి అత్యశక్తి లేదు. కానీ 2024లో ఈ రాష్ట్రంలో జగన్ అన్న తర్వాత అంత పెద్ద మెజారిటీ రాయచోటి శ్రీకాంత్ అన్నకి ఇవ్వాలి అని, మీ ప్రాంతం నుంచి ఇవ్వాలని, దీవించాలని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడే కాదు, మా జిల్లాలో కానీ ఏదైనా చిన్న మా పార్టీ సమస్యలు ఉంటే మొట్టమొదటి ఫోన్ వచ్చేది శ్రీకాంత్ అందరి నుంచే. ఏం జరుగుతుందబ్బా జిల్లాలో, ఏంది ప్రాబ్లం అదా ఇదే అని చెప్పి. అంటే ఒక పార్టీ మీద ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా, ఇది జరిగినా కూడా ఒక బాధ్యత కలిగిన ఒక సైనికుడిలాగా ఎప్పుడు కూడా మంచి చెడులు ఏంటి అన్నగారన్నా తెలియజేసే అవకాశం కల్పించే వ్యక్తి శ్రీకాంత్ అన్న చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మైనార్టీలకి, బీసీలకి, నాకు కూడా అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రేమగా పలకరిస్తూ ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా చెప్తూ ఉంటాడు. నేను కూడా అప్పుడప్పుడు చురుకులేస్తూ ఉంటాను. అంటే అన్న నువ్వు మాకు వ్యతిరేకం అని చెప్పి కిండలు కూడా చేస్తూ ఉంటా తమాష్కి. కానీ మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి జగన్ అన్న శ్రీకాంత్ అన్నని 50,000 పైచీలకు ఓటుతో మీరు గెలిపించాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ముఖ్యంగా మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, కడప పౌరుషానికి, రాయలసీమ పౌరుషానికి అవతల ఒక పప్పును పులికేసి ఒక కపట నాటకాలు ఉన్న వ్యక్తికి జరుగుతున్న యుద్ధం. ఈరోజు జగనన్న చేసిన పోరాటం భారతదేశం సైతం ఉనికిచ్చే నాయకుల్ని ఉనికిస్తే, అబ్బను లోపలేస్తే అబ్బగండుగా ఢిల్లీ బారిపోయిన వ్యక్తి ఈరోజు జగనన్న గురించి మాట్లాడుతున్నాడు అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. కాబట్టి ఒక్క ఓటు కూడా అవతల పడకూడదు. ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.